హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ని నేను మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు తదితర మంత్రులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ అనేది ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డ్స్ ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక సంక్షేమ పథకాలకి చాలా మంది పేదలు అనర్హులుగా మిగిలిపోవడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డ్ లింక్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి నష్టాన్ని పూరించేందుకు ఈ నెల జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కొత్త రేషన్ కార్డ్స్ జారీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరికి ఈ రేషన్ కార్డ్స్ అనేది వస్తాయి, దీంట్లో ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో విషయానికి వచ్చినట్టయితే ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేది ఎవరికి ఇస్తారు అంటే గ్రామీణ ప్రాంతంలో వారి సంవత్సర ఆదాయం 1,50,000 కన్నా తక్కువగా ఉండాలి. అలా ఉన్నట్టయితేనే ఈ రేషన్ కార్డు తీసుకోవడానికి మీరు అర్హులై ఉంటారు. అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 2 లక్షల రూపాయల లోపు ఉండాలి. అలా ఉన్నట్టయితేనే ఈ రేషన్ కార్డ్స్ అనేది వైట్ రేషన్ కార్డు BPL పరిధిలో మీరు రావడం జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే 3.5 ఎకరాల తరి భూమి ఉన్నట్టయితే మీరు అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీరు ఈ రేషన్ కార్డుకి అనర్హులుగా మిగిలిపోతారు. అదేవిధంగా మెట్టా భూమి, శుష్కి భూమి అంటారు, ఇది 7.5 ఎకరాలకు పైగా ఉన్నట్టయితే మీరు కూడా ఈ పథకంలో భాగంగా అనర్హులుగా ఉంటారు. మీకు రేషన్ కార్డు వచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఈ రెండు కలిపి 10 ఎకరాలు దాటినా కూడా మీకు రేషన్ కార్డు అనేది ఇచ్చేటటువంటి ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పెద్దలు చేయడం అయితే లేదు. ఈ విధంగా లేకుండా ఈ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డు అనేది పొందడం జరుగుతుంది జనవరి 26వ తారీఖు నుండి. ఈ రేషన్ కార్డులో భాగంగా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము, అదేవిధంగా పాత రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఎవరైనా కొత్తగా కుటుంబంలోకి వ్యక్తి వచ్చినట్టయితే వివాహ సమయంలో కొడుకుకి వారి భార్య రావడం వల్ల కుటుంబ పెద్దకి కోడలుగా ఒకరు రావడం జరుగుతుంది. అలాంటి వారి పేరుని యాడ్ చేయడము, అదేవిధంగా ఇంట్లో కూతురు ఉన్నట్టయితే కూతురు పెళ్ళైపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటి వారి పేరుని డిలీట్ చేయడము, ఇలాంటి సవరింపులు కూడా చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాము అని చెప్పేసి తదితర శాఖ మంత్రి వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డ్స్ కి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆఫ్లైనా ఆన్లైనా, అప్లికేషన్ డాక్యుమెంట్ ఏ విధంగా ఫిల్ చేయాలి, వీటికి సంబంధించి ఏమేం ప్రూఫ్స్ పెట్టాల్సి ఉంటుంది అనే పూర్తి ఎక్స్ప్లెనేషన్తో నేను మీకు దీనికి అప్డేటెడ్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఆ వీడియో మీకు నేను పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.